తెలంగాణ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను అనర్హత టెన్షన్ వెంటాడుతోంది. ముగ్గురు పిల్లలున్న వాళ్లు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు. గతంలో ముగ్గురు పిల్లల నిబంధనను చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఏపీలో ముగ్గురు పిల్లల నిబంధన అమల్లో లేదు. కానీ తెలంగాణలో మాత్రం ముగ్గురు పిల్లల నిబంధన మారకపోవడంతో లోకల్ ఫైట్ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అనర్హత టెన్షన్ వెంటాడుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్ లక్ష్మీ దుర్గా, ఈ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన తొలగిస్తారని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి ఆశావాహులకి ఈసారి కూడా నిరాశే ఎదురుకాబోతుంది. వాస్తవానికి గతంలో నుంచి అమలవుతున్నటువంటి ముగ్గురు పిల్లల నిబంధన ఈ ఎన్నికల్లో కూడా అమలు కాబోతుంది. అనంటే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇప్పుడు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు, వార్డు సభ్యులుగా పోటీ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నట్లయితే ముగ్గురు సంతానం కలిగి ఉన్నట్లయితే వారు పోటీ చేయడానికి అర్హులు కాదు. ఇది గతంలో నుంచి వస్తుంది ఆ నిబంధన. ఈసారి కూడా యాజ్ యూజువల్గా కొనసాగుతుంది. వాస్తవానికి ఈ నిబంధన తొలగిస్తారని చెప్పి చాలామంది ఆశగా ఎదురు చూశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా కొంత ప్రయత్నాల్ని కూడా చేసింది. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో అందుకోసము పంచాయతీరాజు చట్టానికి అమెండ్మెంట్ చేసినప్పుడు, సవరణ చేసినప్పుడు అందులో ఈ ముగ్గురు పిల్లల నిబంధనను కూడా తొలగిస్తారని చెప్పి చాలామంది భావించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా కొంత ఆలోచన కూడా చేసింది. కానీ లీగల్గా ఒపీనియన్స్ తీసుకోవడము, అదేవిధంగా ఈ ఎన్నికల నిర్వహణ కోసము చేయాల్సినటువంటి కసరత్తు, బీసీ రిజర్వేషన్లు 42%, దానికి చట్ట సవరణ, ఈ సీజు ఏదైతే ఉందో 50% రిజర్వేషన్ల సీజు, వాటన్నింటి మీద కొంత కసరత్తు చేసేటువంటి క్రమంలో దానికోసము సలహా తీసుకోవడము, అమెండ్మెంట్ చేయడానికి అవసరమైనటువంటి సమయం సరిపోని కారణంగా రాష్ట్ర ప్రభుత్వము ఆ నిబంధనని తొలగించలేకపోయింది. సో ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఆ నిబంధన కొనసాగుతుంది. కాబట్టి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేవారు కూడా ఇద్దరు పిల్లలు అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పోటీ చేయడానికి అర్హులు. ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు, వార్డు మెంబర్లుగా పోటీ చేయడానికి అర్హులు. అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రము పోటీ చేయడానికి అనర్హులు. అట్లా ఎవరైనా పోటీ చేస్తే మాత్రము వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. అనర్హత వాళ్ళు స్క్రూటినీలోనే కొట్టివేయబడతారు. ఆ తర్వాత ఒకవేళ ఓవర్లుక్లో వెళ్ళిపోయినా కానీ ఆ తర్వాత ఎవరైనా అభ్యంతరాలు చెప్తే వారు అనర్హులుగా వాళ్ళు తేలేటువంటి అవకాశం ఉంటుంది. వారు కొట్టివేసేటువంటి వారిని తొలగించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వాస్తవానికి గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నిబంధన జాతీయ స్థాయిలో కుటుంబ నియంత్రణ కోసము, జనాభా నియంత్రించడం కోసము ఒక పాలసీ తీసుకున్నప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వము అడాప్ట్ చేసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సో ఈ నిబంధనను తీసుకొచ్చారు. ఇద్దరు పిల్లల నిబంధన తీసుకొచ్చారు. ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హులుగా ప్రకటిస్తూ ఇద్దరు పిల్లలు అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పోటీకి అనర్హులుగా ఆ నిబంధనను తీసుకొచ్చారు. దాని ద్వారా కొంతమేరకైనా జనాభాను నియంత్రించగలుగుతామనేటువంటి ఒక ఆలోచనతో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల మేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు. సో ఆ నిబంధన అప్పటి నుంచి 90s నుంచి కొనసాగుతూ వస్తుంది. అయితే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణగా విడిపడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ నిబంధనని మళ్ళీ ఏపీలో తొలగించారు. ఇక తెలంగాణలో కూడా మున్సిపల్ చట్టంలో మార్పులు చేశారు. దానికి అమెండ్మెంట్ చేశారు బీఆర్ఎస్ హయాంలో. ఇటు మున్సిపాలిటీల్లో కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీలో కావచ్చు, పోటీ చేసేటువంటి వాళ్ళకి ఈ ముగ్గురు పిల్లల నిబంధన అనేటువంటిది ఎత్తివేశారు. అయితే ఆనాడు దానిపైన పెద్ద ఒక విమర్శలకు కూడా దారితీసింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ దానిపైన తీవ్రమైనటువంటి విమర్శల్ని కూడా చేసింది. ఆనాడు ప్రతిపక్షాల నుంచి బీఆర్ఎస్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వచ్చాయి. కేవలం ఎంఐఎంను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ నిబంధనని తొలగించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంకు మేలు చేసేందుకే ఈ నిబంధనను తొలగించారు. ముగ్గురు పిల్లల నిబంధన ఉంటే దాంట్లో చాలామంది ఎంఐఎంకు ఎలిజిబుల్ కోల్పోతారు కాబట్టే వాళ్ళకు మేలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని తీశారని చెప్పి ఆనాడు ఒక పొలిటికల్ రప్చర్ అయితే ఈ అంశం పైన జరిగింది. సో కానీ ఏదేమైనా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ చట్టానికి అమెండ్మెంట్ చేసి మున్సిపాలిటీల్లో జిహెచ్ఎంసీలో ముగ్గురు పిల్లల నిబంధనని తొలగించారు. అక్కడ ఎంతమంది పిల్లలన్నా కానీ పోటీ చేసేటువంటి అవకాశాన్ని అమెండ్ చేసి అవకాశాన్ని కల్పించారు. కానీ అదే స్థానిక సంస్థల్లోకి వచ్చేప్పటికీ, గ్రామీణ స్థానిక సంస్థలు ఎంపీటీసీ, సర్పంచులు, జెడ్పీటీసీలకు వచ్చేటప్పటికి ఆ నిబంధన ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వస్తుంది. కానీ దానిపైన కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేసింది. కానీ టైం సరిపోని కారణంగా
ఆ నిబంధన అట్లే కొనసాగింది, అమెండ్మెంట్ చేయలేకపోయారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా ఆ నిబంధన యాజ్ యూజువల్గా ఉంది, ఆ నిబంధన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, ఇద్దరు పిల్లలు అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఎన్నికల్లో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా పోటీ చేయడానికి అర్హులు. అంతకంటే ఎక్కువ మంది, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రము పోటీ చేయడానికి అనర్హులు. దీంతో ఇప్పుడు దీనికోసం ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి ఆశావాహుల్లో మాత్రము కొంత నైరాశ్యం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ నరసింహరావు.